ఒక 1 వీక్ బ్యాక్ మేము పలమనేరులో ఒక అవగాహన సదస్సు కల్పించాము. ఆర్ఎంపీ వైద్యులు ఎవరు కూడా వైద్యులు చేయకూడదని, వాళ్ళు ప్రాథమిక ఫస్ట్ ఎయిడ్ సెంటర్గా పెట్టుకోవాలని సూచించడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఆర్ఎంపీ 2 క్లినిక్స్ తీసేయడం జరిగింది. కాబట్టి నేను చెప్పేది ఏమంటే, ఎవరైనా సరే ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పెట్టుకొని సలహా కేంద్రంగా పెట్టుకోవచ్చు. ఏదైనా జ్వరం ఏమన్నా వస్తే పారాసిటమాల్ ఇచ్చి కేసుని 108 ద్వారా నియరెస్ట్ ఏరియా హాస్పిటల్ కానీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానీ రెఫర్ చేయాలా. ఆర్ఎంపీ వైద్యులు ఎవరు చేయకూడదు. ఒకవేళ ఆర్ఎంపీ వైద్యులు ఎవరైనా వైద్యం చేస్తూ ఏమైనా దుష్ఫలితాలు వచ్చిందంటే మా దృష్టికి తీసుకొస్తే ఆ యొక్క క్లినిక్ స్కిప్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి దీని మీద మీ ప్రజలందరూ ఆరోగ్య క్లినిక్ గురించి వాళ్ళ దగ్గరికి పోకుండా గవర్నమెంట్ హాస్పిటల్లోనే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్ కావచ్చు, ప్రతి 2000 పాపులేషన్కి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేశారు. అక్కడ బీఎస్సీ నర్సింగ్ చదువుకున్న ఒక నర్సింగ్ స్టూడెంట్ ఇచ్చారు. ఆమె దగ్గర మొదటి చికిత్స చేసుకొని అక్కడి నుంచి నియరెస్ట్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ అర్బన్ హెల్త్ సెంటర్ కానీ ఆ ఏరియా హాస్పిటల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. సార్ అదే ప్రైవేట్ క్లినిక్లో ఆపరేషన్లు అన్నీ తీస్తున్నారు, గర్భసంచులు తీస్తున్నారు. దానిపైన మీ గారు సార్ ప్రైవేట్ క్లినిక్స్లో ఎలిజిబిలిటీ క్వాలిఫైడ్ నాట్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎవరైనా చేస్తే మా దృష్టికి వస్తే మాత్రం డెఫినెట్గా చర్యలు తీసుకోబడుతుంది. క్రిమినల్ కేసులు బుక్ చేయడం జరుగుతుంది.